అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. మొన్నటి వరకు జంతర్ మంతర్లో విద్యార్థులు జంజీ మొత్తం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత జార్ఖండ్, ఇప్పుడు తెలంగాణలో కూడా విద్యార్థులు మరో నిరసనకు తెరలేపారు. అసలు ఈ నిరసన ఎందుకు చెప్తారంటే, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే జియో నెంబర్ 97ను తీసుకొచ్చింది. ఈ జియో నెంబర్ 97 జూలై 3న రిలీజ్ చేసింది. రిలీజ్ చేయడం వల్ల ఈ పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కొంచెం శాఖపరమైన పునర్వ్యవస్థీకరణ కూడా జరిగిందట. ఏంటంటే కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీల శాఖను శక్తి శాఖగా ప్రభుత్వం మారుస్తుంది. అంటే ఇట్లా మారడం వల్ల ఏమవుతుందంటే ఇటు ఐటీఐకి అలాగే పాలిటెక్నిక్ మధ్య తేడా లేకుండా ఈ రెండు సమానం అన్నట్టుగా చూపెడుతారు. ఎందుకంటే ఐటీఐ అనేది సపరేటు. ఐటీఐ అనేది ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐటీఐ అనేది సపరేట్. ఐటీఐ అంటే ఏముంటుందంటే డీజిల్ మెకానిక్, ప్లంబరింగ్, లేకపోతే ఎలక్ట్రికల్, దీనికి సంబంధించిన కొన్ని కోర్సులు ఉంటాయి. ఇట్లా అది ఒక కోర్సులు నేర్చుకొని దానికి సంబంధించిన వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈ ఐటీఐ చేసుకునేటోళ్ళు. ఇక పాలిటెక్నిక్ వస్తే మొత్తం డిఫరెంట్. ఇది పాలిటెక్నిక్ ఏంటంటే మొత్తం ఈ బీటెక్ పాలిటెక్నిక్ సేమ్ దగ్గర మొత్తం ఒకే తీరుకుంటుంది. సబ్జెక్ట్ అనేది దగ్గర 80 నుంచి 90% వరకు సేమ్ ఉంటుంది. అయితే మమ్మల్ని అంటే దానికి పాలిటెక్నిక్ తగ్గించి ఐటీఐలో కలపడం మాకు దానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరు ఇది కరెక్ట్ కాదనేసి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతారు విద్యార్థులు. సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి చూద్దాం, తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఇది అద్బుల్లాపూర్ మెట్ దగ్గర జరిగింది నిరసన. ఇక్కడ విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాటిగా. విద్యార్థులు మాట్లాడుతారు చూడండి. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటే పోతున్నా, ఆటో కాళ్ళ మీద ఎక్కిచ్చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద తెగించుకో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు రెండు, ఆ జాయింట్ విరిగిపోయింది, ఎల్బో ఇటు విరిగిపోయింది తెలుసా. నేను ఓన్ చెప్పాలి, మళ్ళీ పట్టుకొని లోపట్టేస్తా అంటారట. ఇది అది చేసేది. అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము. చూడండి ఆ విద్యార్థి ఎంత అవస్థ పడుతుండో. ఆ తోపులాటలో జరిగింది ఏంటంటే కొంచెం ముందుకు పోతుంటే ఇక ఆటో ఎక్కించి కాలు ఇరిగింది అనేసి అంటుండు. కాలు ఇరిగిన తర్వాత సార్ ఇట్లా కాలు ఇరిగిందని వచ్చేసి పోలీసులకు చెప్తే, నువ్వు వాడు ఏం చేసుకుంటారో చేసుకోరి, ఇంకెక్కతొక్క వేస్తే నీ మీద కేసు పెట్టి నేను అరెస్ట్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇక చూడురి, వాళ్ళు నిరసన చెప్పినప్పుడు ఏంటంటే నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఏదైనా మాట్లాడి సర్ది చెప్పాలి. కానీ ఇక నువ్వు వాడు ఏమైనా చేసుకోరి ఇరిగిందంటే ఎందుకే మీరు ఉండి అంటే ఇక్కడ వీళ్ళు అంటే నిరసనలు చేపడితే ఇప్పుడు నిరసనలు చేపట్టడం అనేది మాకు వాళ్ళకున్న హక్కు. అది వాళ్ళ హక్కు ప్రకారంగానే వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఏదో బందులు చేసి ఏమైనా రోడ్ల మీద అల్చల్ చేసుడు, లేకపోతే ఇంకేమైనా షాపులను కూలగొట్టడు, అవి అంటే ఏం చేయలే కదా. వాళ్ళు మీ శాంతి భద్రతకు ఎలాంటి లోటు కల్పించలేదు కదా. ఎలాంటి అంటే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసారు కదా. వాళ్ళు ఏదో శాంతియుతంగా నిరసనలు చేపట్టారు, వాళ్ళకి ఏమైనా సర్ది చెప్పాలి. వాళ్ళు శాంతియుతంగానే నిరసనలు చేపట్టారు. కానీ మీరు వచ్చి అక్కడ చేసింది ఏంటంటే మీరే పెద్ద ఉధృతంగా చేసి మీరు వాళ్ళు కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు వీళ్ళని. మీరే ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇది మొత్తానికి పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం చూస్తుంటే, ఈ వ్యవహారాన్ని చూస్తుంటే. నిజమే కదా, వాళ్ళు ఏమంటారు ఇట్లా అయింది సార్ అంటాడు కూడా, కొత్త ఎత్తని లోపలెత్తా నువ్వు వాడు ఏమైనా చేసుకోరు. గిదైంది గీ భాష అయిందా విద్యార్థుల పట్ల మీ గిదా మీరు మాట్లాడేది, గిట్లా విద్యార్థులతో మాట్లాడేది మీరు. ఇంకా చూడండి, ఇంకా వీడియోస్ ఉన్నాయి. కదా వాళ్ళు లెటర్ రాయండి, అందరు ఇంజనీర్స్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం, మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇచ్చేవాడు తెలుగులో రాసి చూపేయండి.
మీకు ఏం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానో మా ఎస్బిడెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపించండి మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటింగ్ లేదు, అసలు మీరు గర్ల్స్ మీద చెయ్యండి కేసులు నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు మేము అడిగినావా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు, అవి చూడండి సార్. ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకుమని అంటలేము మేము, ఒక మంచి స్టడీస్ ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. చూడు ఏమంటారు, ఫ్యాకల్టీలు సక్కలేవు, ఫ్యాకల్టీనే సక్కలేదు, మాకు ఫ్యాకల్టీని తెప్పిరి, సిస్టములు లేవు, కంప్యూటర్లు మేము వాడుకుందామంటే, మేము ఏమైనా కోడింగ్లు అవి ఇవి నేర్చుకుందామంటే అవి తెప్పిరి, మాకు విద్యను మంచిగా అందించారు, కానీ కొత్త జీవోలు తెచ్చి మమ్మల్ని ఇంకా కిందికి ఎందుకు దిగదార్చురు, ఇంకా మమ్మల్ని ఎందుకు ఇంకా కిందికి దిగదారుస్తారు అనేసి వాళ్ళు మాట్లాడుతారు. ఇంకా నిన్న నిజామాబాద్లో కూడా ఒకటి జరిగింది, అది కూడా చూద్దాం ఒకసారి. సిఐ చూడు గొంతు పిసుకుతాడు, సిఐ మొత్తం గొంతు పిసుకుతాడు. సరే వాళ్ళు ముట్టడికి వచ్చిరు అనుకుందాం, కలెక్టరేట్ ముట్టడికి వచ్చిరు. సరే ఏమైనా ఉంటే అట్లా కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి, లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడి అట్లా కాదు మేము మాట్లాడిస్తాం మీరు ఉండురి అంత ముట్టడి చేయాల్సిన అవసరం లేదు అనేసి మాట్లాడితే అయిపోద్ది. కానీ అక్కడనేమో గొంతు బట్టి పిసుకుతాడు సిఐ. అంటే ఇక మనిషి ఏమన్నా చచ్చిపోయి గట్టిగా బట్టి ఒత్తుతాడు, మనిషి చచ్చిపోతాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీ ఇష్టమా? అనేటోడు ఎవరు లేకపోయినా అసలు అనేటట్టు ఎవరు లేరు. మీకు ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఎల్లకాలం అదే గవర్నమెంట్ ఉండదు, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, కాలం ఎప్పుడు ఒకలాగానే ఉండదు. అది ఒకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ వైఖరిని మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏంది ద్వంద్వ వైఖరి? ఆ గింత ఘోరమా గట్ల గంతనా? ఇదేం వ్యవహారం అది? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు ఫీజు రియంబర్స్మెంటే సక్క లేదు, మాకు స్కాలర్షిప్లే ఎత్తలేరు, మాకు గై చూడరు ఫస్ట్, తర్వాత ఈ కొత్త జీవోలు ఏమైనా తీసుకొద్దురు, కానీ ఫస్ట్ ఇవి చూడ రాదురి. ఎట్లుందంటే వీళ్ళ వ్యవహారం, అవ్వకు బుక్కడు బోబెట్లోడు కానీ పినతాలి కంటే బంగారు గొలుసు చేపిస్తారనట. ఓ గట్నే ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తాననేసి వాళ్ళు కూడా విద్యార్థులు కూడా చెప్తారు. మరి వాస్తవికంగా గట్నే ఉంది కదా. ఇప్పుడు పాలిటెక్నిక్ చేస్తే ఎట్లుంటుంది అంటే 3 years ఉంటుంది. ఈ 3 years తర్వాత ఏంటంటే బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ చేయొచ్చు. సెకండ్ ఇయర్లోకి అది కూడా ఎట్లుంటే లాటరీ ఎంట్రీ వ్యవస్థ అని ఉంటుంది, లాటరల్ ఎంట్రీ వ్యవస్థ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని పూర్తిగా రద్దు చేసినట్టు అవుతుంది. ఆ రద్దు అవుతుంది కొత్త జియో ద్వారా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము బీటెక్ చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక పేద మధ్య తరగతి విద్యార్థులకు కూడా ఇటు ఫీజులు పెరుగుతాయి, ఫీజు రియంబర్స్మెంట్స్ సకారావు, ఇటు స్కాలర్షిప్లు సకారాక మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది, మా చదువుకు ఇబ్బంది కలుగుతుంది అనేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే ఇలా ఎలాంటి లోపాలు రావు, ఇట్లా వ్యవస్థ ఈ ఎగ్జామ్ ఏం రద్దు కాదు, ఈసీఈటీ ఎగ్జామ్ ఏం రద్దు కాదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు బీటెక్ చేయడానికి అనేసి మీరు ఏం చేయాలంటే ఈ జియోకి సంబంధించింది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయరు, ఏం చేయరు, ఇట్లా విద్యార్థులు వచ్చేసి నిరసనలు చేపిస్తే కొట్టడాలు, కేసులు పెట్టడాలు, ఇట్లా గొంతులు బట్టి పిసికియడాలు, ఇది నేర్చుకున్నావా రేవంత్ రెడ్డి? 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఏమైంది? అప్పటి నుంచి రేవంత్ రెడ్డి దగ్గరనే ఇటు హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకుండు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఈ విద్యా వ్యవస్థను ఈ విద్యాశాఖను వాళ్ళు కనిస్తే వాళ్ళు అతరాకుతం చేస్తారు, నా దగ్గరుండే నేను సక్రమంగా చేస్తా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేసి మాట్లాడాడు. ఎలాంటి ఇబ్బంది లేవు, నువ్వు ఏడ చూడు గిదే వ్యవస్థ, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, ఇటు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు అరిగోసలు పడుతున్నారు. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎంటెక్ చేద్దామంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉండాలి కదా, బీటెక్ సంబంధించి అవి తెచ్చుకుందామని పోతే అక్కడ ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే ఫీజు రియంబర్స్మెంట్ మీ అమలు కాలేదు, మీరు రాలేదు, మేము ఇయ్యము, అవి ఇవ్వాలంటే మీరు పైసలు కట్టుర్రి, అవి లేకనే కదా అటు చదివేది. ఇప్పుడు అయ్యే డబ్బులు ఉంటే వాళ్ళు ప్రైవేట్లో చదువుకుందరు కదా, లేకనే దానికి సంబంధించిన దాంట్లో చదువుతారు. గవర్నమెంట్కి సంబంధించినవి కావచ్చు, గవర్నమెంట్ ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, స్కాలర్షిప్లు ఇస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటితో చదువుకోవచ్చు అని పిల్లలు ఆశపడి చదువుకుంటూ ఏం చదువుతున్నావు? అవి రిలీజ్ చేసుడు లేదు, ఫండ్స్ రిలీజ్ చేసే ముచ్చటే లేదు. ఏమనంటే దాచుకుంటూ ఒక పని పెట్టుకోరు. ఇప్పుడు దాదాపుగా అన్ని ఆరోపణలు గీయ వస్తున్నాయి. వాళ్ళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఏడ మాట్లాడినా ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని గొప్ప చెప్తావు కదా. ఇక నువ్వు ఆ గొప్పలు ఏమున్నా అంటే లోపల ఉన్న భయాన్ని బయటికి చెప్పకుండా నేను ధైర్యంగా ఉన్నా, నేనే ఉన్నా,
మా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లోటు లేవని చెప్పడానికి మాత్రమే ఉన్నట్టుంది. 10 ఏళ్ళు నువ్వు అధికారంలోకి మళ్ళీ వస్తా అనేసి విషయాన్ని పక్కకు పెడితే ఈ 2 ఏళ్ళు కూడా కొసలతో లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది, హోంశాఖ నీ దగ్గరనే ఉంది. మొత్తంగా చూసుకుందాం, నువ్వు అధికారంలోకి వచ్చి విద్యాశాఖ హోంశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, ముఖ్యమంత్రి నువ్వే అయినావు రేవంత్ రెడ్డి గారు. చూసుకోరి, ఏ హాస్టల్ చూడు, ఏ స్కూల్ చూడు, ఏంది ఫుడ్ పాయిజనింగ్. ఇంకా మొన్నడాగా చూస్తే ఏదో స్కూల్లో విద్యార్థికి పాము కార్డు వేసి చనిపోయాడు. మళ్ళీ మొన్నడాగా చూసుకుంటే సోషల్ వెల్ఫేర్లో కూడా విద్యార్థులు సూసైడ్ చేసుకోరు. చూడు, ఇవన్నీ గియే ఉన్నాయి. ఇవన్నీ నువ్వు గింత ఎత్తుంటే, గింత ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఇక నీకు కొసలు ఈ 2 ఏళ్ళు ఏడ కొసలతో మళ్ళీ 10 ఏళ్ళు ఏడా అధికారంలోకి వస్తావు. ఏడొస్తావు, ఎట్లా వస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు చేసే పాలన ఎట్లుందంటే ఇంకా 20-30 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టే కనపడుతుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యార్థుల పైన కావచ్చు, పేద ప్రజల పైన నీకు ఏమన్నా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒకటే చెయ్యి. ఇప్పుడు జియో నెంబరు 97 తీసుకొచ్చినావు, దానికి సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏముండదు, దీనివల్ల గిట్లా యూజ్ ఉంటుంది అనేసి క్లియర్ కట్గా చెప్పు. కానీ ఈ పాలిటెక్నిక్ తగ్గించి ఐటీఐలో చేరుస్తా, ఈ 2 కలిపి ఒకటే విధంగా చూస్తా అనేది మాత్రం ఈ పూర్తిగా ఘోరం. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా దీని గురించి మాట్లాడింది. దీని గురించి నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మా క్యూనస్ తరపున కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ జియో నెంబర్ 97 వెనక్కి తీసుకో, దీనికి సంబంధించి శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయి.